ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం ప్రజలందరికీ ఊహించని గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి. ఆ వివరాలు ఏంటంటే వీడియో రూపంలో తెలుస్తుందా? వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సీఎం రేవంత్ రెడ్డి ఎట్టకేలకు మరో పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అయితే అందిస్తుందన్నమాట. సో ఇప్పుడు ఇక ఈ మేరకు గత ఫిబ్రవరిలో 27 జీవో అయితే విడుదల చేసింది. అయితే ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 89.99 లక్షల మంది ఖాతాలో ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుతుందన్నమాట. వినియోగదారుల బ్యాంక్ ఖాతాలోనే నగదు మాత్రం ప్రభుత్వం ఇప్పటివరకు సబ్సిడీ సొమ్మును జమ చేయలేదు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. మరో 2 రోజుల్లోనే వినియోగదారుల ఖాతాలో గ్యాస్ సబ్సిడీ మొత్తాన్ని కూడా జమ చేయాలని ఆదేశించినట్టు తెలుస్తుంది. కాగా ఏదైతే సబ్సిడీ డబ్బులు జమ అయ్యేందుకు మరో 4 నుంచి 5 రోజులు సమయం పట్టే అవకాశాలు అయితే ఉంది. అంటే సబ్సిడీకి సంబంధించి వస్తుందా లేదా కన్ఫర్మేషన్ చాలా మందిలో లేదు. అయితే దీనికి సంబంధించి ఏదో బిల్లులు ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే 2 రోజుల్లో అంత టైం తీసుకోకుండా 2-3 రోజుల్లో వచ్చే విధంగా అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. వాళ్ళందరికీ ఇప్పటివరకు స్కీమ్లో ఎంతమంది అర్హతలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడతాయి. ఒకసారి చెక్ చేసుకోండి. రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరైతే గ్యాస్ సిలిండర్ వాడుతున్నారో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే అందించారనమాట.